దాన్ని పక్క పెడదాం. దానివల్ల కూడా మనకు అన్యాయం జరుగుతుంది. విషయం ఏంటంటే ఈరోజు గోదావరి నదిలో మన రాష్ట్రానికి రావాల్సిన వాటా 968 టీఎంసీలు 968 టీఎంసీలు. ఒక టీఎంసీ వచ్చేసి 10,000 ఎకరాలు వాడుతుంది వాటర్. ఒక టీఎంసీ వాటర్ అంటే 10,000 ఎకరాలు నీళ్ళు వాడతాయి. అట్లా ఆ గోదావరి నది పైన పోలవరం ప్రాజెక్టు కట్టినారు. మీకు ఐడియా ఉంటుంది. పోలవరం ప్రాజెక్టు మీరు వింటారు. పోలవరం ప్రాజెక్ట్ అంటే ఎక్కడ ఉంటుంది? భద్రాచలం దగ్గర గోదావరి నది వాడుతుంటుంది. ఆ కింద పోలవరం ప్రాజెక్ట్ ఉంటుంది. ఆ పోలవరం ప్రాజెక్ట్ నుంచి ఇక్కడ మన శ్రీశైలం ప్రాజెక్ట్ ఉంది కృష్ణానది పైన. అక్కడనే పనకచెర్ల అని ఒకటి ఉంటుంది ప్రాజెక్టు. ఆ గోదావరి నది నుంచి నీళ్లు పనకచెర్ల వరకు 200 టీఎంసీల నీళ్లను దోపిడీ చేస్తా ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. దీనికి ఒత్తాసు పలుకుతున్నది రేవంత్ రెడ్డి, ఇప్పుడున్న కాంగ్రెస్. మరి అట్లా ఒత్తాసు పలకొచ్చా? పలకవద్దు. ఒత్తాసు పలకూడదు. ఎందుకంటే మన రాష్ట్రం యొక్క నీళ్ళను దోసపోతున్నటువంటి చంద్రబాబు నాయుడికి ఒత్తాసు పలుకుతున్నటువంటి రేవంత్ రెడ్డి యొక్క కుట్రను మనం తిప్పి కొట్టాలనే ఈరోజు ముందుకు రావడం జరిగింది. అందుకోసం మీకు చెప్పడం జరుగుతుంది. 200 టీఎంసీల నీళ్ళు అంటే దాదాపు 20 లక్షల ఎకరాలు పడుతుంది. మరి అదే 20 లక్షల ఎకరాలు మన రాష్ట్రంలో పడితే ప్రతి ఎకరం కూడా నీళ్లు కలిస్తే సస్యశ్యామలం అయితే పంటలు పండుతాయి. పంటలు పండితే ఆర్థికంగా ఎదుగుతాం. ఆర్థికంగా ఎదిగితే తల్లిదండ్రులు మీరందరూ పైసలు చదవడానికి ఈజీగా ఉంటుంది, అవకాశం ఉంటుంది. ఈరోజు పంటలు పండకపోతే మనం ఆర్థికంగా ఎదగలే కదా. ఆర్థికంగా ఎదగలేనప్పుడు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. కాబట్టి అందుకోసమనే రాష్ట్రాన్ని నీళ్ళ కోసమే తెచ్చుకున్నాం. నిధులు నియామకాల కోసమే రాష్ట్రాన్ని తెచ్చుకున్న రాష్ట్రంలో మళ్ళా కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర పట్టి రేవంత్ రెడ్డి ఇప్పుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి చంద్రబాబుకి శిశువుడు రేవంత్ రెడ్డి. ఎందుకంటే చంద్రబాబు సంకర వెళ్ళినటువంటి వ్యక్తి ఎవరంటే రేవంత్ రెడ్డి. మరి ఆ రేవంత్ రెడ్డి అనే వ్యక్తి మన రాష్ట్ర ప్రయోజనాలను మనకివ్వాలి. కానీ వాళ్ళ ఆంధ్ర రాష్ట్రానికి ఒత్తాసు పలుతూ మన నీళ్లను జలదోపిని మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు కొల్లగొడతా పోతా ఉంటే ఏమనకుండా ఉండడం అనేది ఎంత మూర్ఖత్వమో మీరు చదువుకున్నటువంటి విద్యార్థులు అర్థం చేసుకోవాలి. మీకు అవగాహన చేసుకునే ఆలోచన విధానం మీకే ఉంటుంది. ఎందుకంటే చదువుకున్న వాళ్ళు మీరు. కాబట్టి ఇదంతా మనం చెప్పాలి, సమాజానికి చెప్పాలి. మన రాష్ట్రంలో ఉన్నటువంటి నీళ్ళని ఎట్లా దొంగతనం చేస్తున్నారు, ఏ విధంగా దోషపడుతున్నారు అనే విషయాలపైన అవగాహన ఉంటుంది. మీరు ఎక్కడెక్కడ ఊళ్ళో చర్చ పెట్టాలి, రచ్చబండలో కూడా చెప్పాలి, మీ కుటుంబాలకు చెప్పాలి. ఈ రకంగా మన రాష్ట్రానికి చేస్తున్నటువంటి దోపిడీ అంటే ఈ ఆంధ్ర పాలకులకు ఒత్తాసు పలుకుతున్నటువంటి ఈ కాంగ్రెస్ సర్కార్ ఈ రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి కుట్రలను మనం బట్టబయలు చేయాలని ఈరోజు మీ ముందరికి మరి వచ్చి చెప్తా ఉన్నాం. అర్థం చేసుకోండి. ఎందుకంటే ఇది కాన్సెప్ట్ కొంచెం మీ గోదావరి అనేది మహారాష్ట్రలో పుడుతుంది. మహారాష్ట్రలో పుట్టి తెలంగాణలో ఎంటర్ అయ్యి తెలంగాణ నుంచి తిరిగి ఆంధ్ర పోతుంది. ఇక్కడ విషయం ఏంటంటే 2 నదులు కూడా ఫస్ట్ మన తెలంగాణకే వస్తాయి. నేను చెప్పేది ఏంటి, ఇక్కడ 2 నదులు కూడా తెలంగాణ రాష్ట్రంలో పడతాయి. కృష్ణా నది మన తెలంగాణ రాష్ట్రంలో పడుతుంది, గోదావరి మన తెలంగాణ రాష్ట్రంలో పడుతుంది. మన తెలంగాణ రాష్ట్రంలో పారేటప్పుడు మన ఫస్ట్ మన పొలాలు అంత అంటే పొలాలు పారిన తర్వాత తిరిగి అంటే మనం వాడుతున్న తర్వాత